మా కొద్దీ నియంత ఎంపీ అరవింద్కు వ్యతిరేకంగా కరపత్రాలు. మెట్పల్లి కోరుట్లలో కరపత్రాలు పంచిన సొంత పార్టీ నేతలు. జిల్లాలో ఒంటెద్దు పోగళ్లపైన అసంతృప్తి. వారం క్రితం కార్యకర్త ఆత్మహత్య యత్నం. గతేడాది జిల్లా పార్టీ కార్యాలయం ముట్టడి. ఎంపీ టికెట్ ఇవ్వొద్దని నిజామాబాద్లో విజ్ఞప్తులు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్పై సొంత పార్టీలోనే తిరుగుబాటు పవనాలు వీస్తున్నాయి. గత కొన్ని నెలలుగా పలువురు నేతలు ఆయనను నేరుగానే విమర్శిస్తూ మా కొద్దీ నియంత అంటూ బాహాటంగానే వ్యాఖ్యానిస్తున్నారు. ఆయనకు మరోసారి టికెట్ ఇవ్వొద్దంటూ నేరుగా అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తున్నారు. ఆయన నియంత పోకడలను సహించలేకపోతున్నామని ఆరోపిస్తున్నారు. అయినా తానే మరోసారి ఎంపీనంటూ అరవింద్ చెప్పుకుంటూ తిరుగుతున్నారు. ఎంపీ అరవింద్ వైఖరిపై జిల్లా పార్టీలో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తా ఉంది. తాజాగా ఆయనకు టికెట్ ఇవ్వొద్దని మెట్పల్లి కోరుట్లలో కరపత్రాలు దర్శనమివ్వడంతో ఆయన తీరు మరోసారి చర్చనీయాంశం అయింది. ఉదయం పేపర్ తెరవగానే కరపత్రాలు కనిపించాయి. న్యూస్ పేపర్లు పెట్టి మరీ వాటిని పంపిణీ చేశారంట. కళ్ళకు పెట్టుకున్న కూలింగ్ అద్దాలు తీయడు, జనాలను చూడడు, కారు నుంచి దిగడు, జనాలతో మాట్లాడంటూ కరపత్రాల్లో రాసుకొచ్చారు. ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన ధర్మపురి అరవింద్ ఇప్పుడు నిజామాబాద్ ఎంపీగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ విధంగా కరపత్రాలు అయినాయి. అయితే దీని మీద ఇది బయట ఉందా మన దగ్గర? దీని మీద కూడా మన అరవింద్ గారు మాట్లాడడం జరిగింది. ఏం మాట్లాడారో ఒకసారి మీరు ఇక్కడ చూడండి. అందులో కూడా ఏమైతే ఆరోపిస్తూ వాళ్ళు కరపత్రాలు విడుదల చేసారో ఆ వీడియోలో కూడా అదే వ్యవహారం ఉన్నది. వ్యవహారం చూడండి ఒక్కసారి, మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. జీవన్ టెంపుల్ జై శ్రీరామ్ అవునుగా, జీవన్ టెంపుల్ జై శ్రీరామ్ అవునుగా, ఏదో నాకు అహంకారం, కొంచెం సౌండ్ ఎక్కువైంది. మీ తమ్ముడు ఏదో ప్యాంప్లెట్ వంచి చేపించి ఏదో వంచిపించిండట. మళ్ళా మొన్న ఇట్లనే బీజేపీలో సస్పెండ్ అయిన వాళ్ళు పట్టుకొని. అయితే అరవింద్ గారు అహంకారం అంటే ఏంటిదో పెద్దగా చెప్తే వినాల్సినటువంటి అవసరం లేదు. ఇక మీరు మాట్లాడుతూ చూసినావా, మీరు మాట్లాడే తీరు, జీవనరెడ్డి అంకుల్ అని చెప్పేసి మాట్లాడుతూ చూసినావా, ఎటకారము, దీన్నే అహంకారం అంటారండి. అంటే అహంకారం అంటే కొత్తగా నిర్వచనం చెప్పాల్సినటువంటి అవసరం లేదు, వాళ్ళ కరపత్రికను కూడా విడుదల చేసినటువంటి అవసరం కూడా లేదు. వాస్తవానికి చెప్పాలంటే అహంకారం అంటే మనం మాట్లాడే తీరు, మనం ప్రదర్శించేటువంటి వ్యవహారము, మన వ్యవహార శైలిని బట్టే తెలిసిపోతుంది. ఎందుకంటే మీరు మాట్లాడుతూ ఉంటే మీ ముక్కు లోపల, మీ మూతి లోపల, మీ ఫేస్ లోపల రకరకాల ఎక్స్ప్రెషన్ ఉంటుంది చూసినావా, అవే అహంకారానికి ప్రతీకలు అన్నమాట. తను మాట్లాడేటప్పుడు ఒక ఎటకారాన్ని, గతంలో కేసీఆర్ గురించి మాట్లాడినప్పుడు కానీ, వాళ్ళ ఫ్యామిలీ గురించి మాట్లాడినప్పుడు కానీ కొంత ఏమంటారు వాళ్ళ పర్సనల్ అటాకులు కూడా చేసి చూసినావా, అట్లాంటి విషయాల్లో మీరు ప్రదర్శించేటువంటి వ్యవహారమే ఇవాళ మీకు ఈ దారి తీసుకొచ్చింది. ఇవాళ అదే తీరులా మీ పార్టీ వాళ్ళని అందరు సస్పెండ్ చేసుకుంటూ పోతే ఇప్పుడు 2019 లెక్క ఉండదు వ్యవహారం. నువ్వు అనుకుంటున్నావు 2019 అంటే ఇవాళ నువ్వు చెప్తున్నావు చూసినావా, ఇవాళ తిడుతున్నావు. ఇదే అంకుల్ పుణ్యాన గెలిచినావు నువ్వు. ఇవాళ 2019లో ఇదే మధుయాష్కి పుణ్యాన గెలిచినావు నువ్వు. మీ అయ్యా డి శ్రీనివాస్ వల్ల గెలిచినావు నువ్వు. రైతులు ఏదో నమ్మిరు నువ్వు బోర్డు తెస్తా అంటే, పసుపు రైతుల పుణ్యాన వాళ్ళ ఓట్ల వాళ్ళు ఎంతోమంది కొన్ని 150 మంది దాకా వాళ్ళు నామినేషన్లు వేస్తే ఓట్లన్నీ చీలిపోయి నువ్వు గెలిచినావు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు అరవింద్ గారు, ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే మీ వ్యవహారాన్ని ఈ 5 సంవత్సరాల నిజామాబాద్ ప్రజలు, మరీ ముఖ్యంగా పసుపు రైతులు అద్భుతంగా నీ వ్యవహారాన్ని, నీ శైలిని అర్థం చేసుకున్నారు. ఓహో ఇట్లా ఉంటుందా, ఇంత అహంకారం ఉంటుందా అని. అహంకారం అంటే గిది. సరే అందులో అహంకారం ఎందుకు అనిపించింది? మీరు ఎక్కడ అనమాట, నాకు జగిత్యాలు వచ్చినప్పుడు కానీ ఏడ కనబడ్డ అందరి ముందర మీకు పొంగి ఆశీర్వాదం తీసుకుంటాం మీ దగ్గర, అందుకని అహంకారం అనిపించింది. అంటే ఎందుకు ఆశీర్వాదం తీసుకున్నావు అంటే, నువ్వు పోయినసారి పార్లమెంట్ ఎన్నికల్లో నీకు డైరెక్ట్గా సపోర్ట్ చేయకపోయినా ఇండైరెక్ట్గా ఆయన క్యాడర్ అంతా నీకు సపోర్ట్ చేసింది కాబట్టి నువ్వు పోయి నీ పుణ్యాన్ని నేను గెలిచిన అంకుల్, నీ పుణ్యాన్ని నేను గెలిచిన అంకుల్ అని పోయినప్పుడల్లా కాళ్ళ మీద పడ్డావు. ఏం పుణ్యానికి ఏం పడలే అరవింద్, నువ్వు జీవన్ రెడ్డి కాళ్ళ మీద ఎందుకు పడ్డావు అంటే, పోయినసారి నీకు ఆయన సపోర్ట్ చేసిండు కాబట్టి నువ్వు నీ గెలుపులో ఆయన పాత్ర కీలకంగా ఉంది కాబట్టి అప్పుడు ఇక నువ్వు తప్పకుండా ఏడగనపడ్డా పోయి కాళ్ళు మొక్కుడు, హక్ చేసుకోవడాలు ఇట్లాంటివన్నీ చేసినావు. మరి అలా ఆ అంకులకే నువ్వు నచ్చలేదు అంటే నీ అహంకారము మించిపోయిందన్నమాట. పాపం ఆయన ఏదో పాటు మన పిల్లగాడే
డిఎస్ నేను దోస్తులం కాబట్టి సరే గెలిపిద్దామని చెప్పేసి పోయినసారి నీకు సపోర్ట్ చేసిరు, ఈసారి ఈ విధంగా లేదు పరిస్థితి. కాబట్టి ఇప్పుడు ఆయనకే నువ్వు నచ్చట్లేదంటే నువ్వు ప్రజలకు ఎట్లా నచ్చుతావుగా అర్థం చేసుకో. రెండోది, లేకపోతే మీకు ఒకప్పుడు భారతీయ జనతా పార్టీ ఉన్నట్టు 3,000 ఓట్లు 4,000 ఓట్లు జగిత్యాలు వచ్చినట్టు అట్లా ఇప్పుడు ఈ మధ్య లేదు, మీ చెప్పు చేతల్లో నడుస్తలేదు అన్న పరిస్థితి ఉంది. కాబట్టి ఇదే 5 నిమిషాలు మాట్లాడి 5 నిమిషాలు చూపించలేము మనం. కానీ ఇంకా ఇట్లా గీ రకమైనటువంటి ఎటకారము గీ మాటలు గివే అహంకారం అవుతుంది. ఇంకా ఇప్పుడు ఇవే నార్మల్ అద్దాలు పెట్టుకోండి, లేకపోతే మంచిగా గుండు బాస్ లెక్క మంచిగా నీట్గా గుండు తీసుకొని దాని ఇంత నూనె పెట్టుకొని మంచి అద్దాలు పెట్టుకుంటాడు, బ్లాక్ అద్దాలు పెట్టుకొని ఇట్లా చూస్తుంటాడు అనమాట. మన వెనకటి సినిమాలలో ఉంటారు చూసినావా, వెనకటి సినిమాలో వాళ్ళు ఉంటారు చూసినావా విలన్స్, అట్లా చూస్తుంటే అట్లా ఇంకా మొత్తం కుర్తాలు ఎక్కేస్తాడు కిందకి, ఇంకా ఇట్లా అనుకుంటా పోయి చేస్తానమాట వ్యవహారం. సో ఆ విధంగా ఉంటుంది. సో ఇది అందుకే నీకు నీ మీద మా కొద్దీ నీ ఎంత అంటున్నారు. ఈసారి ఒక పసుపు రైతుని పెట్టినా కానీ ఆ రైతు మీద కూడా నువ్వు గెలవలేవు, గుర్తుపెట్టుకో. ఇప్పటిదాకా బోర్డు ప్రకటించిపోయారు కదా, మీ ప్రధానమంత్రి గారు వచ్చి మోడీ గారు వచ్చి రైతులకు మేము బోర్డు ఇస్తున్నాం అని చెప్పేసి, ఆ బోర్డు ఎక్కడవా? పేపర్లో ఆ నోటి మాట మీదే ఉంది, పేపర్ల మీదకి రాలే, ఇంకా దానికి ఒక కార్యరూపం దాల్చలే. ఈ విధంగా ఉంటుంది అన్నమాట.